నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. కంటి సమస్యలు నేడు చాలామంది పిల్లలకు కళ్ళజోళ్ళు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? కళ్ళు బలహీనంగా ఉండడం, కంటి సమస్యలు చాలా రకాలుగా ఉన్నాయి. మరి ఇలాంటి కంటి సమస్యలు మనకు రెగ్యులర్గా ఉన్నట్లయితే, అంటే జీవితకాలం కళ్ళజోళ్ళు వేసుకుంటూ లేకపోతే లెన్స్ పెట్టుకుంటూ జీవితకాలం కళ్ళ సంబంధ సమస్యలతో మనం అనుభవిస్తూ జీవించడమేనా? మరి కంటి సమస్యలు వస్తే ఎలా తగ్గించుకోవాలి? లేకపోతే కంటికి సంబంధించిన సమస్యలు ఏవీ రాకుండా మీరు కాపాడుకోవాలంటే మీరేం చేయాలి? ఇది మనకు చాలా ముఖ్యమండి. సాధారణంగా మన పంచేంద్రియాలు అంటే ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక, ఈ ఏవైతే పంచేంద్రియాలు అన్నారో వీటిని ఎప్పుడు మనం శుభ్రంగా చూసుకోవాలి. వాటిని మరింత మెరుగైన విధంగా పనిచేయడానికి అనుకూలంగా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిలో ఆయుర్వేద శాస్త్రంలో దినచర్యలో చెవుల్లోకి తైలం వేయడం, ముక్కులోకి తైలం వేయడం, కంటిలోకి నెయ్యి వేయడం, నాలుకని శుభ్రపరచుకోవడం, అలాగే నోట్లోకి తైలం పోసి గార్గిలింగ్ చేయడం, పళ్ళ పొడితో కానీ లేదంటే ఏమైనా వేప పుల్లలు లాంటి వాటితో పళ్ళు తోముకోవడం, వీటిని ఈ పంచేంద్రియాలని మీరు నిత్యం ఏదో ఒక చికిత్సతో జాగ్రత్తగా కాపాడుకుంటుండాలి. మరి ఈ రోజుల్లో ఈ జాగ్రత్తలు ఎవరు చేయడం లేదు. పళ్ళు కూడా మన వాళ్ళు ఎందుకు తోముతున్నారంటే ఎవడో బ్రష్ పేస్టు కనిపెట్టి మనకి ఇచ్చాడు కాబట్టి, లేకపోతే పళ్ళు తోమేటోళ్ళు కూడా కాదండి. వాళ్ళ వ్యాపారం కోసం మనకు పళ్ళు తోమ్మని ఒక బ్రష్ని ఒక పేస్టు అందించినారు. అలాగే మనకు ముక్కులోకి తైలం వేసుకోవాలి, ఎంతమంది వేసుకుంటున్నారు? చెవులోకి తైలం వేసుకోవాలి, ఎంతమంది వేసుకుంటున్నారు? కంట్లోకి నెయ్యి వేసుకుంటున్నారు, ఎంతమంది వేసుకుంటున్నారు? ఎవరు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు మేము పళ్ళ సంగతి వదిలేద్దాం. పళ్ళు కాపాడుకోవడానికి, పళ్ళు సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మరొక ఎపిసోడ్లో చూద్దాం. ఇప్పుడు నాలుక, నోరు ఎలాగో మీరు బ్రష్ చేసి క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి, టంగ్ క్లీనర్తో క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి అది వదిలేద్దాం. మరి ఇప్పుడు కంటికి సంబంధించిన సమస్యల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యంగా ఈ కంటి సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు మనము నెయ్యితో కానీ వేడి నీళ్ళతో కానీ రకరకాల చికిత్సలు చేసుకోవాలి. కంట్లో ఆ యొక్క మలినాలను బయటికి పంపించడానికి వేడి నీళ్ళతోనూ, తర్వాత ఆ యొక్క నర్వస్ సిస్టమ్, కంటికి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడానికి మనం కంటిలోకి నెయ్యి వేసి చికిత్స చేసుకోవాలి. అది ఏదో ఒక చుక్క వేస్తే సరిపోదండి. దీనికి ఆయుర్వేద శాస్త్రంలో నేత్రతర్పణం అని ఒక చికిత్సా విధానం చెప్పారు. మీరు నేత్రతర్పణం కొడితే నెట్లో కొడితే వస్తుంది. అయితే ఈ నేత్రతర్పణంలో చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చికిత్స చేసుకోవాల్సి వస్తుంది తప్ప వాళ్ళు ఇంట్లో స్వయంగా చేసుకోలేరు. మీరు ఇంట్లో స్వయంగా చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికోసము ఆయుర్వేద శాస్త్రంలో ఈ నేత్రతర్పణానికి చాలా రకాల నెయ్యితో చేసిన ఔషధాలను చెప్పారు. ఇప్పుడు అలాంటి ఔషధమే ఇది. నెయ్యితో తయారు చేసినది, కానీ మీకు నల్లగా కనపడుతోంది, కానీ ఆవు నెయ్యితో తయారు చేసినది. ఈ యొక్క నెయ్యి కూడా ఔషధ మూలికలు దీంతో ప్రాసెస్ చేయబడింది కాబట్టి ఇలా రంగు మారింది. సాధారణంగా నెయ్యి ఇలా ఉండదు. కానీ మేము ఔషధ తైలాన్ని ఇక్కడ వాడుతున్నాము, అంటే ఔషధ ఘృతం. నెయ్యి అంటే ఘృతం, ఆయుర్వేద భాషలో ఘృతము అని అంటారు, అది వాడుతున్నాము. అయితే మీకు దీని పేర్లు ఇవన్నీ చెప్పడానికి సాధ్యపడదు, కానీ మీరు ఇంట్లో దేశీయ ఆవు నెయ్యిని వాడుకోవచ్చు. లేదా వైద్యుల పర్యవేక్షణలో నేత్ర సంబంధ సమస్యలకు సంబంధించిన ఏ ఘృతం పనిచేస్తుందో దానిని తెలుసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఈ ఒక కప్సు, అంటే ఐ కప్స్ అంటారు చూడండి, ఇలా ఉంటాయి. ఇవి మనకి ఇంట్లో కూడా కొన్నిటికి అందంగా అలంకరించుకోవడానికి ఇదివరకు పెట్టేవాళ్ళు, లేకపోతే ఈ మందు తాగే వాళ్ళ కోసం రకరకాల కప్పులు తయారు చేసేవాళ్ళు. సరే, అది పోతే ఇక్కడ మన కంటికి సంబంధించి కరెక్ట్గా చేసుకోవడానికి ఏది ఉపయోగపడుతుందో అలాంటిది ఈ ఆయుర్వేద శాస్త్రజ్ఞులు కొంతమంది దీన్ని తయారు చేశారు. దీనితో మీరు ఆ నేత్రతర్పణం అనే చికిత్సను మీ ఇంట్లో చేసుకోవచ్చు. అయితే దీనిలో ఎలా చేసుకోవాలంటే మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక ట్రే, దీంతో తైలం
ఈ యొక్క నెయ్యి మీకు కింద పడిపోకుండా కొంచెం దీన్ని ఈ ట్రేలో ఇట్లా పెట్టుకుంటున్నాను దగ్గర. చూడండి, వీటిలో మీరు ఏం చేయాలంటే మొట్టమొదట నీటిని, వేడి నీటి, మరిగించి చల్లార్చిన నీటిని, గోరువెచ్చగా ఉన్న నీటిని నింపి దీన్ని ఇలా కళ్ళకు ఇలా పెట్టి మీరు కళ్ళు తీస్తూ మూస్తూ ఉండాలి. దీని లోపల ఈ నీళ్ళలో కళ్ళు తీస్తూ మూస్తూ ఉండాలి. ఎంతసేపు చేయాలంటే ఓ 10-15 నిమిషాలు చేయాలండి. 40 నిమిషాల దాకా కూడా చేయొచ్చు. ఆ వేడి నీళ్ళు అయిపోతే మీరు మళ్ళీ అంటే చల్లారిపోతే దాన్ని వంచేసి ఇలాంటి వంటతో మళ్ళీ ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ చేయొచ్చు. ఇలా కంటికి ఇలా పెట్టుకోవడం, 2 కళ్ళకు ఇలా పెట్టి లోపల కళ్ళు తీసి మూస్తూ ఉండాలి. ఇలా తీసి మూస్తూ ఉండాలి. ఇలా మీరు ఇలా పెట్టుకోవచ్చు. ఇలా నేను పైకి పెట్టాను. ఇలా పైకి పెట్టుకుంటే మీ బట్టల మీద పడుతుంది కాబట్టి దీన్ని ఇలా వంగి చేయాలి. చూడండి, ఇలా కంటికి చూడండి ఇలా పెట్టుకున్నాను. ఈ భాగం కంటికి కరెక్ట్గా సరిపోయేటట్టు ఉంటుంది. దీనితో ఇలా పెట్టుకోవడం చేయాలి. వేస్తూ కంటిని ఇక్కడ తీస్తూ మూస్తూ ఉండొచ్చు. లోపల మనకేం ప్రాబ్లం ఉండదు. ఇంకా మన వాటర్లో, నీటిలో బ్యాక్టీరియా, ఫంగస్, పారాసైట్స్, వైరస్లు ఇలాంటివి ఏవి లేకుండా చూసుకోండి. అంతేగాని మీరు మురికి నీళ్ళని తీసుకొచ్చి దీంతో పోసి పెట్టుకున్నారంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు అన్నీ కూడా మళ్ళీ మీ కంటిలోకి చేరి మీ కంటి సంబంధ రోగాలను తీసుకొస్తుంది. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునే మెటీరియల్ దీన్ని అలాగే శుభ్రం చేసుకోవడం కూడా మీరు వేడి నీళ్ళలోకి వేసి బాగా ఒక మంచి కాటన్ తీసుకొని, ఆ సర్జికల్ కాటన్ తీసుకుంటే మంచిది. దాంతో శుభ్రం చేసుకొని బాగా డ్రై చేసి వీలైతే స్టెరిలైజ్ చేసి తర్వాత దీన్ని వాడుకోవాలి. ఇలా రోజు ఇలా చేయాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత కంటిని శుభ్రంగా తుడిచేసుకొని దీనిలోకి చూడండి నెయ్యిని ఇలా, ఇప్పుడు మీకు నెయ్యినే నేను పోసి చూపిస్తున్నాను. ఇలా నెయ్యిని ఇలా దీనికి నింపి ఇలా నింపుకోవాలి. తర్వాత మీరు కింద పెట్టుకున్న ఒక ట్రే, మీరు ఇలాంటి ఒక ట్రేని కానీ ఏదైనా ప్లేట్ని కానీ కింద ఇలా పెట్టుకొని ఒక చైర్ వేసుకొని కూర్చొని ప్రశాంతంగా మీ ఇంట్లో టీవీ ముందు కూడా మీరు కూర్చొని చేసుకోవచ్చు. చాలామందికి ఈ ఓపికగా చేసుకోవాలంటే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. చాలామంది ఒక అరగంట ఓపికగా కూర్చోండి అంటే కూడా సైలెంట్గా కూర్చోలేరు. అందుకని ఒకవైపు ఇక్కడ ఏదో ఒకటి చెవిలో మోగుతుంటే కానీ, చెవిలో వినపడుతుంటే కానీ, అంటే కంటిలో చూస్తుండాలి, లేదా మాట్లాడుతుండాలి, లేదంటే చెవిలో వింటుండాలి. ఈ మూడైతే ఏదో కార్యక్రమం జరగకపోతే చాలామంది ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి మీరు ఇంట్లో ఏదో టీవీ పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో మీకు చెవిలో అయితే వినపడుతుంటుంది. కాబట్టి అలా దీన్ని ముందు పెట్టుకొని మీరు చేసుకోవాలండి. ఇలా మీరేం చేస్తారంటే ఈ కింద పెట్టుకున్న ట్రే కానీ ప్లేట్ కానీ కూడా స్టెరిలైజ్ చేసి పెట్టుకుంటే మీరు ఈ ఘృతాన్ని మళ్ళీ, అంటే ఈ నెయ్యిని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. కింద పడిపోయినప్పుడు ఇలా తీసుకొని ఈ రెండింటిని ఒకేసారి ఈ వెచ్చగా ఉన్నప్పుడు తీసుకొని మీరు ఇలా కంటికి పెట్టుకోవాలి. కంటికి పెట్టుకొని కళ్ళు లోపల తీస్తూ మూస్తూ ఉండాలి. ఇలా అండి, ఇలా చేసుకుంటుండాలి. ఈ మొత్తం చల్లారిన తర్వాత ఇలా మొత్తం చల్లారిన తర్వాత తీసేసి మీరు దీన్ని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలా ఇది కిందంతా పోతే మళ్ళీ దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇలా నాప్కిన్తో కానీ శానిటరీ పేపర్తో కానీ మెల్లగా మృదువుగా తుడిచేయండి. బాగా నలపొద్దు, కంటిని ఇలా తుడిచేయండి. ఇలా శుభ్రంగా తుడిచేయండి. మళ్ళీ నీళ్లు పోసి కడగొద్దు. నీళ్లు పోసి కడగకుండా ఇలా మీరు ఒక ఏదైనా మంచి కర్చీఫ్, అది కూడా బాగా ఉతికిన కర్చీఫ్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడుకోండి. మీ జేబులో మొత్తం ముక్కంతా చీది దాన్నంతా నింపేసి పెట్టుకోండి. కర్చీఫ్లతో తీసి మళ్ళీ తుడిచేసుకోవద్దు. అలాంటివి చేయకుండా ఈ యొక్క హైజెనిక్గా, కంటికి సంబంధించింది కాబట్టి మీరు చాలా హైజెనిక్గా ఇలా పాటించాలి. ఇలా మీరు రోజు చేస్తుంటే, మీ పిల్లలకి ఇది రోజు నేర్పుతుంటే, వాళ్ళు రోజు ఒక అరగంట పాటు ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ కంటి సంబంధ సమస్యలన్నీ తగ్గి వాళ్ళు కళ్ళజోళ్ళు వేసుకునే పరిస్థితి రాకుండా మీరు కాపాడుకోవచ్చు.
ఇది చిన్నపిల్లల దగ్గర నుంచే మీరు టూత్ బ్రష్ ఎప్పుడు నేర్పుతారో, పళ్ళు తోముకోవడం ఎప్పుడైతే నేర్పుతారో, అలాగే ముక్కులోకి తైలం వేయడం, కంటికి సంబంధించి ఇలాంటి చికిత్సలు చేసుకోవడం నేర్పండి. అలాగే పెద్దవాళ్ళైనా పిల్లలైనా మాకు ఎన్నాళ్లలో వస్తుంది అని అడగొద్దు. ఇది జీవితకాలం చేయొచ్చు. పళ్ళు మీరు బతికున్నంత కాలము తోముతారు కదా, అలాగే నెయ్యిని మనం కంటికి ప్రతిరోజు జీవితకాలం పెట్టొచ్చండి. అందుకని మీరు చేస్తూ ఉంటే మీ యొక్క కళ్ళు చూపు మెరుగవుతుంది. కంటి సంబంధ సమస్యలు, కళ్ళు ఆ యొక్క చూపు తగ్గిపోకుండా కాపాడగలుగుతుంది. ఇది ఈ యొక్క నేత్ర తర్పణం చికిత్సలో ఉండే ఒక ప్రధానమైన ప్రయోజనం. అంతేకాకుండా కంటి సంబంధ సమస్యలు ఏదున్నా సరే ముందు నెయ్యే కాబట్టి, మీరు ఇంట్లో వంటల్లో వాడుకునేది కాబట్టి, లేదా మీరు ఆహారంలో వాడుకునేది కాబట్టి ఆవు నెయ్యి, ఆవు గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఆవు నెయ్యికి అంత మంచి గుణాలు ఉన్నాయి. ఒక దేశీయ ఆవు నెయ్యిని మీరు సక్రమంగా తీసుకొని వేడి చేసి ఇలా చేసుకుంటూ మీరు నిత్యం పాటించండి. ఈ యొక్క నెయ్యిని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వాడాలి అని అంటే, ఒక్కసారి తీసుకున్నది 3 నుంచి 4 రోజుల పాటు వాడచ్చు. 4 రోజుల తర్వాత ఆ ఆయిల్ని, అంటే ఆ నెయ్యిని మీరు పడేసేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోండి. ఇలా ఒక చిన్న కప్పులో పడిపోతే దాన్ని మళ్ళీ మీరు వేడి చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకొని కూడా మనం పెట్టచ్చు. వీలైనంత వరకు గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకున్నట్లయితే చాలా మంచిది. అందుకని మీరు ఒక గిన్నెలో కానీ, ఏదైనా కప్పులో కానీ, ఏదైనా గ్లాసులో కానీ ఒక పావు కప్పంతో అరకప్పంతో తీసుకొని మళ్ళీ దీంతో వేడి చల్లారిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ దానిలోకి పోసేసి దీన్ని వేడి నీళ్ళలో ఉంచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వెంటనే పోసుకొని మళ్ళీ చేయండి. లేదంటే 2 కప్పులు పెట్టుకొని ఈ చల్లారిపోయిన దాన్ని వేరే దాంతో పోసేయడం, మళ్ళీ వేడిగా ఉన్నదాన్ని మీరు కప్పులోకి పోసుకొని ఈ ఐ క్యాప్స్ ఉన్నాయి కదా, వీటిలోకి పోసుకొని మీరు మళ్ళీ కంటికి పెట్టడం, చల్లారిపోయిన తర్వాత పోసేయడం, మళ్ళీ దీన్ని పోసుకోవడం, ఇలా మార్పు చేసుకుంటూ ఒక పావు గంట నుంచి అరగంట పాటు ఇలా నేత్ర తర్పణ చికిత్స చేయండి. మీ కంటి సంబంధ రోగాలను రాకుండా కాపాడుకోండి. ఇదండి ఈ కంటి సంరక్షణ, కంటికి సంబంధించిన ఒక చికిత్సా విధానము, నేత్ర తర్పణ చికిత్సా విధానము. మీరు ఆచరించి ఆ ప్రయోజనాలను మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇతర వ్యాధులకు కానీ ఏదైనా సమస్యలకు నన్ను సంప్రదించాలనుకుంటే నా యొక్క ఫోన్ నంబర్ 9246565191 లేదా 193 నంబర్లలో సంప్రదించవచ్చు. నమస్తే.